శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకొని బయటకు వస్తున్న ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఏపీలో 13,429 కోట్లతో ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ లో సభలో ప్రసంగం. డబుల్ ఇంజన్ సర్కారుతో ఏపీ అభివృద్ధి చెందుతుందన్న వాక్య. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రధాని. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మీరు దర్శనం చేసుకురు, శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న సంతోషం. ఆ పరమేశ్వర ఆశీర్వాదం మనస్ఫూర్తిగా కోరుకుంటాను నిండు మనసుతోని. కానీ మీ స్టేట్మెంట్స్ మాకు బాధ కలిగిస్తున్నాయి. తెలంగాణ ప్రజలుగా తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు కాబట్టి మాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారి ముఖం చూసి 8 పార్లమెంటు సీట్లు ఇచ్చినారు. ఇందులో సగమైన 13,000 కాదు, అందులో సగమైన ఈ రాష్ట్రానికి కేటాయిస్తే సంతోషపడుతుంది. 8 సీట్లు ఇచ్చిన వాళ్ళకేమో గుండు సున్నా ఇస్తున్నారు. 3 సీట్లు కూడా ఆయనకేమో వేల కోట్లు లక్షల కోట్లు ఇస్తున్నారు. ఏమనంటే కేంద్రంలో పొత్తుంది, ఆయన సీట్లతోనే ఆయన అధికారం ఉందని చెప్తున్నారు. ఇక్కడ అట్లీస్ట్ ఆ వార్తలైనా సరే మా పేపర్ రాయకపోతే మాకు తెలియకుండా ఉంటుంది. మా పేపర్ రాస్తావులా పక్కనోడికి ఇచ్చి మాకు ఇవ్వకపోతే మాకు కడుపు మండుతాను, పక్కనోడికి ఇచ్చి మాకు ఇవ్వకపోతే కడుపు మండుతాను. ఇంకోటి డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే ఈ రాష్ట్రంలో నాయకులు పనిచేయాలి, కార్యకర్తలు బరాబరుగా పనిచేస్తారు, డబల్ పనిచేస్తారు. కానీ నాయకులు పనిచేస్తలేరు. నాయకులు తన్నుకొని కార్యకర్తల కడుపులో గోస పెడతారు. మరి అధికారంలోకి రాకపోతే, డబుల్ ఇంజన్ సర్కార్ లేకపోతే ఏమో నిధులు ఇవ్వమంటే, మరి డబుల్ ఇంజన్ సర్కార్ లేని దగ్గర ఎక్కడా కూడా మరి నరేంద్ర మోదీకి ఓటేయద్దు అని ప్రజలు నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ ప్రశ్న కూడా వస్తుంది. అరే మోదీ గారు ఏమంటూ డబుల్ ఇంజన్ సర్కార్ డెవలప్మెంట్ అంటుండు, మరి తెలంగాణ ఇంకో రాష్ట్రంలో అధికారం లేని దగ్గర బీజేపీకి ఓటేయద్దా అనేది ప్రజలు అనుకుంటారు కదా. సో మరి ఇటువంటి స్టేట్మెంట్స్ అన్న పని చేయరి, రాయడమన్నా పని చేయరి. ఇప్పుడు నేనేమంటా, అన్ని రాష్ట్రాలకు సమానంగా ఉంటే కుదరదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లి తీసుకుపోయిన పైసలు అందరికీ ఇయ్యరు, కేసీఆర్ చిత్తమల పెట్టే పైసలు అందరికీ ఇయ్యరు. వాళ్ళ సొంతంగా వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు, వాళ్ళు పుట్టిన ఊరు కాబట్టి. సరే నీకు అలా పొత్తుంది వాళ్ళు డెవలప్ చేస్తుండొచ్చు, మాకు చెప్తానో మాకు కడుపులో మండుతుంది, మాకు కడుపులో మండుతుంది. అరే మాకెందుకు ఇయ్యారు, మేమేం పాపం చేసినామని. మా మంత్రులు ఏమో ఓడు సపరేరు, కేంద్ర మంత్రులు సపరేరు, ఎంపీ సపరేరు. అది మేము డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్, మనుల డెవలప్మెంట్. ఇక్కడైతే అది డెవలప్మెంట్ వేల కోట్ల నిధులు పోతాయి అక్కడ. ఇంకేం రాసిరు, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం ఆపేస్తామని మోదీ మాటిచ్చిండు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించడంలో ఇదొక ముందడుగు. ట్రంప్ యుద్ధం ముగిసినాక మళ్ళీ ఆయిల్ కొనుక్కుంటారని వెల్లడి. ఇక మోదీ నాకు మంచి ఈయన మునాచంగా నువ్వు ఉంటవా పోతావరా, నువ్వు మళ్ళా ఫ్రెండ్ ఏదిరా, నన్ను ప్రేమిస్తారు. నేను అమ్మాయి వాడిని నేను ప్రేమిస్తానికి, మన అమ్మాయి వారని ఆయన నేను ప్రేమిస్తానికి. ముసలి 70 ఏళ్ళు దాటినట్టు నీకు 80 ఏళ్ళకి దగ్గర వచ్చినట్టు నిన్ను ప్రేమించలేదురా. ఎవరికేమైనా ఎరుకుక కలిసి నాకు చూపించుకోరా నాయన నువ్వు. మోదీ నాకు మంచి ఫ్రెండ్ అట, అందుకేనా మల్లె మొక్కలు గుడిపిస్తున్నావు మమ్మల్ని, తారీఫ్లో పేరుతో మమ్మల్ని బాగా గుడిపిస్తాను నాయన, మంచి ఫ్రెండ్ అనే. ఇంకేంది, ఆయన రాజకీయ జీవితం నాశనం చేయాలనుకోవడం లేదని కాబట్టి. అబ్బా ఏం చెప్పినావురా నాయన నువ్వు, నీ మాటలు మాత్రం తేనె ఊసిన కత్తి లెక్క ఉన్నాయి. తేనె ఊసిన కత్తి లెక్క మాటలు మాట్లాడేటప్పుడు ఈ దేశంలో ఎవరని కొడితే మరి ట్రంప్ గాడే వస్తుండొచ్చు. వాడు అంత గొప్పగా మాట్లాడుతాడు నరేంద్ర మోదీ, అంత లేని ప్రేమ చెప్తాడు. ఏం అవసరం ఉందిరా నీకు, ఇలా ఏదో అవసరం ఉన్నట్టుంది కాక, అందుకే జోక్తాను మంచిగా కింద పట్టుకొని మంచిగా బ్రహ్మాండంగా. నాయన బాగానే జోకుతున్నావు కానీ నోటు దేకడు. ఇంకా ట్రంప్తో మోదీ మాట్లాడమే లేదు, దేశ ప్రయోజనాలు మాకు చూసిరా. ఆయన ఏమంటాడు, మాట్లాడి అయ్యేపోయింది ఒప్పుకున్నాడు. ఈయన ఏమంటాడు, అసలు మేము మాట్లాడినే మాట్లాడాడు. నిజం ఇట్లున్నది, అవతం అట్లున్నది, మరి ఏది నమ్ముతాడో ప్రజలు డిసైడ్ చేస్తారు. దేశ ప్రయోజనాలు మాకు ముఖ్యం, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ వెల్లడి. ఇప్పుడు విదేశాంగ శాఖ అధికారి చెప్తుండు, ఇంతకంటే ఇంకా టాప్ మోస్ట్ ఎవరున్నారు, విదేశాంగ మంత్రి చెప్పాలనా? నిజం అనేది కాదు, ఇటు జోకుతాడు, జోకుడు కాడు.